ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం పెదపూడి కొంగరవారి వీధి రామాలయం ప్రాంగణంలో దేవీ నవరాత్రుల కార్యక్రమం జరిపిస్తున్నాము అని జై దుర్గా కమిటీ సభ్యులు అన్నారు. శాస్త్రి వీరంకి నారాయణమూర్తి మాట్లాడుతూ ఏ ఆటంకం లేకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా దేవీ నవరాత్రుల కార్యక్రమం ఇలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము. దసరా మహోత్సవాలు భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునే పండుగ. దుర్గాదేవి, సరస్వతీదేవి మరియు గౌరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు మరియు శ్రీరాముడి రాక్షస రావణుడిపై విజయాన్ని గుర్తు చేస్తుంది. గిడుతూరి రాఘవ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా కొంగరవారి వీధి రామాలయం ప్రాంగణంలో భక్తులందరూ ఏకమై అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాలుగా భక్తులు, కమిటీ సభ్యులు సేవ చేసుకుంటున్నారు. ఈ రోజు సరస్వతి పూజకు భక్తులందరూ మరియు విద్యార్థులు 300 పైగా పూజలో పాల్గొన్నారు. వారికి పుస్తకాలు, పెన్నులు, టిఫిన్, పాలు మరియు అన్ని విధాల అన్ని రకముల సదుపాయం ఉంటుందని వారు తెలిపారు. వారిని వారి పాడి పంటలను కుటుంబాన్ని దీవించాలని కమిటీ తరపున కోరుకుంటున్నాము. ఈ పండుగ సాధారణంగా దుష్టుడిపై విజయం, ధర్మం ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది అన్నారు. అమ్మవారు ఈ రోజు అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజను చాలా గొప్పగా ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఈ రోజు ఈ సరస్వతి పూజ కూడా సుమారుగా 300 మంది పిల్లలు వచ్చి పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకుంటారని కోరుతున్నాం. పిల్లలు కూడా పాలు, టిఫిన్లు, పుస్తకాలు, పెన్నులు అన్ని కూడా సమర్పించారు. పెద్దలందరూ కూడా కలిసి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ముఖ్యంగా కోరుతున్నాం. ఇటువంటి నవరాత్రులు రాబో రోజుల్లో కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కమిటీ వారి తరఫున మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. పెదపూడి గ్రామంలో కొంగరవారి వీధిలో వేయించేసినటువంటి రామాలయం దగ్గర 13 సంవత్సరాలుగా అమ్మవారిని నిలపడం జరుగుతుంది. ఈ సంవత్సరం 14వ సంవత్సరం. ఈ 14వ సంవత్సరం రోజున మూలా నక్షత్రము, సోమవారం నాడు సరస్వతి పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను. అలాగే ఈ రోజు అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు. అలాగే మహాగౌరీదేవిగా కూడా దర్శనమిస్తూ పిల్లలందరినీ కూడా అనుగ్రహిస్తూ మంచి విద్యాభివృద్ధులు కలగజేస్తూ అందరినీ కూడా మంచి మంచి పదవుల్లోనూ మంచిగా జీవించే విధానంగాను అమ్మవారు ఆశీర్వదిస్తూ ప్రతి సంవత్సరం కూడా మా చేత ప్రతిసారి కూడా ఇలాంటి పూజలు నిర్వర్తించాలి అని చెప్పేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎదగి వెళ్తున్నాము. స్వస్తి.